This conference will now be recorded. Hello and good morning. Let's start. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి అజ్యూర్ అండి. అజ్యూర్ లో మనం ఎలా డిప్లాయ్మెంట్ చేసుకోవాలా, ఆర్మ్ టెంప్లెట్ ఎలా ఉంటుంది, బేసిక్ గా ఎలా డిప్లాయ్ చేసుకోవాలా, సో అదే విధంగా ఎన్ని విధాలుగా డిప్లాయ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే యాక్చువల్ గా ఒక ఓవర్ వ్యూ అనమాట. ఏ విధంగా అజ్యూర్ ని యూస్ చేసుకోవచ్చు, ఒక టెంప్లెట్ ని చూడడము, టెంప్లెట్ ని చదవడము. అజ్యూర్ టెంప్లెట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. మనకి AWS JSON ఎలాగో ఇక్కడ కూడా అజ్యూర్ లో కూడా JSON టెంప్లెట్లే వాడతాము. అయితే అంత ఈజీగా ఉండదండి, కొంచెం హడావిడిగా ఉంటుంది అనమాట. వెన్ కంపేర్ టు AWS, అజ్యూర్ టెంప్లెట్స్ కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి నేర్చుకోవడానికి. సో ఈ సెషన్ లో ఏం చేస్తామంటే మనం బేసిక్ గా ఒక సెటప్ చేద్దాం. ఒక సెటప్ క్రియేట్ చేసి ఆల్రెడీ సెటప్ క్రియేట్ చేస్తున్నాం మనం లాస్ట్ టైము. అయినా కూడా ఏంటంటే ఒక కొత్త రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి ఇక్కడ దాంట్లో ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి, సో డెవాప్స్ ని క్రియేట్ చేస్తున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది కాబట్టి అవసరం లేదు టైం వేస్ట్. యాక్చువల్గా డెవాప్స్ ని క్రియేట్ చేసాం, దాని లోపల మీకు గుర్తుండే ఉంటుంది. మీరు వీడియోస్ చూస్తే మనకి వర్చువల్ నెట్వర్క్స్ ఉన్నాయి, దాంట్లో వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసాము, దాంట్లో సబ్నెట్ కూడా పెట్టామన్నమాట. యాక్చువల్గా డెవాప్స్ వినెట్ 1 వినెట్ 2 అని చెప్పి. అయితే ఈ సెషన్లో ఏం చేద్దాం, మనం ఇప్పుడు ఒక ఆర్మ్ టెంప్లెట్ డిప్లాయ్ చేద్దామండి. మీకు ఆర్మ్ టెంప్లెట్స్ అంటే ఏంటి, బేసిక్గా ARM అనమాట. దీన్ని మీకు ఆర్మ్ అజ్యూర్ ఆర్మ్ టెంప్లెట్స్ అంటారు. మీకు అజ్యూర్ కోర్సులో ఇంకా డీటెయిల్గా వస్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఆర్మ్ టెంప్లెట్స్ అంటారు అనమాట. ఆర్మ్ టెంప్లెట్స్ అంటే ఏంటి మీకు యాక్చువల్గా, అజ్యూర్ రిసోర్స్ టెంప్లెట్స్ అంటారు యాక్చువల్గా. సో దీన్ని ఆర్మ్ అంటారు. కొన్నిసార్లు ఏమవుద్దంటే మీరు కొంచెం అజ్యూర్ గురించి చదువుతున్నప్పుడు కొన్ని చోట్ల ARM, కొన్ని చోట్ల ASM అని చూస్తారండి, గుర్తుపెట్టుకోండి. కొన్ని చోట్ల వచ్చి ARM అని కనిపిస్తుంది, కొన్ని చోట్ల ASM అని కనిపిస్తుంది అన్నమాట. సో మీకు ARM అంటే అజ్యూర్ రిసోర్స్ మేనేజర్, విచ్ ఈస్ నథింగ్ బట్ మీరు ఇప్పుడు చూస్తున్న ఇదనమాట. portal.azure.com అని ఉంది కదా, అది మీకు ఏమవుతుందంటే మీకు ARM కింద వస్తుంది అనమాట. అయితే యాక్చువల్గా అజ్యూర్ ఫస్ట్ లో స్టార్ట్ అయినప్పుడు ఏముండింది ఏంటంటే మీకు యాక్చువల్గా విండోస్ అజ్యూర్ అనే వెబ్సైట్ ఉంటుంది అనమాట. విండోస్ అజ్యూర్ డాట్ ఇట్లా వస్తుంది అనమాట. యాక్చువల్గా ఒక పాత్ సైట్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా అదేంటంటే దీని కింద ఇదేంటంటే మీకు ASM అంటే అజ్యూర్ సర్వీస్ మేనేజర్, అజ్యూర్ సర్వీస్ మేనేజర్. అయితే మీకు windows.microsoftazure.com అని సైట్ ఉండేది. అయితే ఏంటంటే దాన్ని డీకమిషన్ చేసేసారండి, ఇప్పుడు ప్రస్తుతం లేదు. ఇదేంటంటే ఓల్డ్ అనమాట, అండ్ ఇన్ జాన్ ఐ థింక్ సో. సో కాబట్టి ఈ రెండు ఎందుకు చెప్తున్నాను, ఇది అవసరం లేదు యాక్చువల్గా, అయినా కానీ ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరు ఎక్కడన్నా డాక్యుమెంట్స్ అని చూసారనుకోండి, ఓకే, ASM ఎక్కడన్నా చూసారంటే దాని అర్థం ఏంటంటే ఆ డాక్యుమెంటేషన్ మీరు ఓల్డ్ డాక్యుమెంటేషన్ రెఫర్ చేస్తున్నారని. ఓకే, ఎప్పుడైనా సరే ఎస్పెషల్గా మైక్రోసాఫ్ట్ అజ్యూర్ లో మీరు కానీ ఏదన్నా ఒక డాక్యుమెంట్ చదువుతున్నారు అనుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సింది చూడండి, ఎందుకంటే క్లౌడ్ అనేది చాలా డైలీ మారిపోతూ ఉంటుంది. కాబట్టి మీరేమవుతుందంటే ఓల్డ్ డాక్యుమెంట్ చూసారనుకోండి, ఆ కమాండ్స్ పనిచేయవు, బికాస్ అది PowerShell 3 లోనో 4 లోనో ఉంటుంది. రైట్ నో PowerShell 5.16 కూడా వచ్చేస్తుంది, పనిచేయదు. కాబట్టి డేట్ చూడాలి, డేట్ చూసి ఎక్కడైతే ASM అని ఉందంటే అది ఓల్డ్ డేట్ అయి ఉంటుంది, మీరు దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. ఓకే, ARM అంటే మనకి అజ్యూర్ రిసోర్స్ మేనేజర్, దీంట్లో టెంప్లెట్స్ డిప్లాయ్ చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి అజ్యూరే మనకు కావాల్సిన టెంప్లెట్స్ చాలా ఇచ్చిందనమాట. దానికోసం మనం ఏం చేయాలంటే సింపుల్ గా అజ్యూర్ క్విక్ స్టార్ట్ టెంప్లెట్స్ అని టైప్ చేశారు అనుకోండి, మీకు ఒక గిట్హబ్ అకౌంట్ వస్తుంది. ఓకే, github.com అజ్యూర్. సో గిట్హబ్ కూడా మైక్రోసాఫ్ట్ కొనేసిందండి, మీకు తెలిసే ఉంటుంది. బట్ ఎనీవే దాంట్లో ఉంటుంది అనమాట. దాంట్లో అజ్యూర్ క్విక్ స్టార్ట్స్ టెంప్లెట్స్ అని ఉంటాయి, మీరు దాంట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో మీరు చూసారంటే చాలా టెంప్లెట్స్ ఉంటాయండి, ఈ విధంగా చాలా హెవీగా ఉంటాయి టెంప్లెట్స్ అన్ని. సో మనకి మైక్రోసాఫ్ట్ లో మీకు పని చేస్తుంటే ఈ కోడ్ అర్థం అవుద్దండి యాక్చువల్గా. సో ఏమవుద్దంటే మైక్రోసాఫ్ట్ లో 101 అంటే లెవెల్ 1 అనమాట బేసిక్ గా. తర్వాత 2 కిందకి వచ్చారనుకోండి, ఆ నెంబర్ మీకు 201 గా మారుతుంది. లెక్చరర్స్ కూడా అంటుంటారు వెల్కమ్ టు సో అండ్ సో క్లాస్ 101 అంటే 201 అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఓకే, ఇంకా కిందకి వచ్చారనుకోండి మీకు 301 వస్తుంది అనమాట.
చూసారా, ఇది వచ్చి మీకు ఇంకా హై లెవెల్ అన్నమాట. సో మీరు చూసినట్లయితే ఇనిషియల్ గా మీరు 101 కు పోయినట్లయితే నేను ఏంటంటే పైకి వెళ్తాను. 101 కు పోయినప్పుడు చిన్నగా ఉంటాయి అనమాట. ఏదో క్రియేటింగ్ ఏ విఎం, క్రియేటింగ్ ఏ స్టోరేజ్ అకౌంట్ చూడండి, విఎం సింపుల్ లైనక్స్, విఎం సింపుల్ విండోస్, ఇలా ఈజీగా ఉంటాయి అనమాట. పెద్దగా ఏమి టఫ్ గా ఉండవు. కానీ 201 కి వచ్చారనుకోండి మీకు కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనమాట. లోడ్ బ్యాలెన్సర్స్ చూసారంటే, కంటైనర్స్, ఈ విధంగా అన్ని దాటుకొని మీరు కానీ థర్డ్ లెవెల్కి వెళ్ళారంటే, లెవెల్ 3కి వెళ్ళారంటే ఇట్ విల్ బి కంప్లీట్లీ సొల్యూషన్ లెవెల్లో ఉంటుంది అనమాట. చూసారంటే డ్రూపల్, విఎంఎస్ఎస్, గ్లస్టర్ ఎఫ్ఎస్, మైఎస్క్యూఎల్, ఇది మొత్తం ఒక సొల్యూషన్ బేసిక్ గా. ఓకే, సో అదే కిందకు వచ్చారనుకోండి మీరు కొంచెం ఇక్కడ చూసారనుకుంటే మల్టీ విఎంఎస్ఎస్, ఓకే, జెంకిన్స్ విఎంఎస్ఎస్ బ్లూ గ్రీన్. సో ఇంకా కిందకు వచ్చారంటే విఎంఎస్క్యూఎల్ ఫుల్ ఆటో బ్యాకప్, ఇదంతా ఉందన్నమాట. సో ఇంకా అవి కాక ఎక్స్ట్రా చాలా ఇచ్చి ఉంటాడండి మీరు కిందకు వస్తే. చూడండి ఇంకేమున్నాయి ఇక్కడ, షెఫ్ హెచ్ఏ క్లస్టర్ ఇచ్చాడు, సిస్కో సిఎస్ఆర్ రౌటరు, క్లౌడరా ట్యాబ్లు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ సొల్యూషన్స్ అన్నమాట, ఇవన్నీ ఇచ్చాడు. సో కాబట్టి మీరు నిజంగా అజ్యూర్ ప్రాక్టీస్ చేయాలా అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ మీరు నేర్చుకోవాలనే ఉద్దేశం మీకుంటే మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. సరే, మనం ఏంటంటే ఏదో ఒక సింపుల్ తీసుకున్నాం. సింపుల్ తీసుకొని మనం 301 దాకా రావాల్సిన పని లేదు. దీనికోసం మనం 101 లోనే పైకి వెళ్ళి ఏమన్నా ఒక చిన్నది చూద్దాం యాక్చువల్గా. ఓకే, చలో, మనకేముంది ఇక్కడ 101 సింపుల్ విండోస్ అని ఉందండి. యా, సో దీని లోపలికి వెళ్దాం. దీని లోపలికి వెళ్తే మీకు మేజర్గా 4 ఫైల్స్ ఉన్నాయండి. రీడ్మీ ఫైలు, Azure deploy.json ఫైలు, Azure deploy.parameters.json ఫైలు, ఫైనల్ గా metadata.json ఫైల్. ఓకే, సో మీరేంటంటే ఈ ఫస్ట్ ఫైలు లాస్ట్ ఫైలు ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. metadata.json ఇదేంటంటే బేసిక్ గా మీకు ఈ మెటాడేటా సంబంధించి, ఈ టెంప్లెట్ సంబంధించిన మెటాడేటా ఉంటుంది అనమాట. బేసిక్ గా డిప్లాయ్ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. బట్ దీంట్లో మేజర్ గా ఏంటంటే మనకు కావాల్సింది deploy.json అండ్ deploy.parameters.json, ఈ 2 ఫైల్స్ కావాలా. సో అలా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం దీన్నంతా డౌన్లోడ్ చేసుకోవాలండి. డౌన్లోడ్ చేసుకొని మీరేం చేయొచ్చు అంటే మొత్తం క్విక్ స్టార్ట్ టెంప్లెట్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు ఈ విధంగా ఒక ఫోల్డర్ డౌన్లోడ్ చేసుకోవడం కష్టం అనమాట. ఇక్కడ మీకు ఆప్షన్ లేదు చూడండి. అదే మీకు కావాలంటే మొత్తం ఒకేసారి ఇక్కడికి క్లోన్ డౌన్లోడ్ అన్నారంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. అయితే ఏంటంటే చాలా పెద్ద ఫైల్ మీ సమ్వేర్ లైక్ ఐ థింక్ 200 MB 300 MB ఉందండి, అంత అవసరం లేదు. సో కాబట్టి నేనేం చేస్తానంటే ఈ 2 ఫైల్స్ కాపీ చేసుకుంటాను. ఏది Azure deploy.json as well as Azure deploy parameters.json. So open in a new window. Okay, right. So deploy.json అంటే ఏంటి, parameters.json అంటే ఏంటి? సో మీకు గుర్తుందండి, నా క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లో మీకు పారామీటర్స్ అని చెప్పాను. పారామీటర్స్ లేబుల్స్ అని చెప్పాను చూడ, సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. పారామీటర్స్ ఏవైతే మీరు ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నారో అవి పారామీటర్స్ కింద వస్తాయి. సో నిన్నేం చేసాం మనం, అజ్యూర్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ డిప్లాయ్ చేసేటప్పుడు AWS క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ డిప్లాయ్ చేసేటప్పుడు మనం పారామీటర్స్ కింద విపిసి నేము, సైడర్ ఐపీ అడ్రస్ రేంజ్, సబ్నెట్ రేంజ్, SSH 4 ఇచ్చాం గుర్తుందా. ఇక్కడ కూడా అనమాట పారామీటర్స్కి వెళ్ళారనుకోండి మీకు ప్రస్తుతానికి అడ్మిన్ యూజర్ నేమ్ ఏంది, పాస్వర్డ్ ఏంటి, ఈ విధంగా డిఎన్ఎస్ లేబుల్ ప్రిఫిక్స్ ఏంది అది అడుగుతుంది అనమాట. మీరు ఇక్కడ పైకి వచ్చారనుకోండి పారామీటర్స్ లో చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఏపీఐ వర్షన్ అంటూ ఉంటుంది. తర్వాత పారామీటర్స్ లో అడ్మిన్ యూజర్ నేమ్, తర్వాత అడ్మిన్ పాస్వర్డ్ లేబుల్, ఆ తర్వాత విండోస్ ఏ వర్షన్ కావాలా మిమ్మల్ని అడుగుతుంది. సో ఆ తర్వాత వచ్చి మనకి కిందకు వస్తే వేరియబుల్స్ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. వేరియబుల్స్ లో వచ్చి ఏ అడ్రస్ కావాలి, ఇక్కడ ఏ సబ్నెట్ పేరు ఏమి ఇచ్చుకోవాలా, ఏం సబ్నెట్, సో నెట్వర్క్ నేమ్ ఏమి ఇచ్చుకోవాలా, అంత A to Z గా మొత్తం క్రియేట్ అవుతుందండి. మనకి మొత్తం ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి మొత్తం మనకి ఇస్తుంది యాక్చువల్గా. ఓకే, సో ఈ సెషన్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని ఎడిట్ చేసి మనకు అనుగుణంగా క్రియేట్ చేసుకుంటాం. రైట్, సో
పారామీటర్స్ వచ్చి ఇదనమాట ఇక్కడ నుంచి. సో డిప్లాయ్ చేసేటప్పుడు నేనేంటంటే మీకు జిఐ లెవెల్ నుంచి ఎలా డిప్లాయ్ చేయాలా, యాజ్ వెల్ యాజ్ కమాండ్ లైన్స్ ఎలా డిప్లాయ్ చేయాలా. కమాండ్ లైన్స్ అవసరం లేదండి, నిన్న కూడా మీకు AWS లో చెప్పలేదు. కానీ అయితే ఏమైందంటే అజ్యూర్లో ఏంటంటే మీకు జియోలను చేయడం కొంచెం చిరాకుగా ఉంటుంది అనమాట. కమాండ్ లైన్ నుంచి డిలీట్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. సో అందుకని మీకు రెండు తెలిస్తే మంచిది, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ తెలిస్తే మంచిది అనమాట. రైట్. సో నేను ఎందుకు AWS అంటే నేను AWS లో కవర్ చేస్తాను బేసిక్ గా కమాండ్ లైన్ ఎలా ఉంటుంది, బేసిక్ ఓవర్వ్యూ అంతా అని, అందుకని. రైట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, మనకు టెక్స్ట్ ఎడిటర్ కావాలండి. టెక్స్ట్ ఎడిటర్ మీకు మల్టిపుల్ టెక్స్ట్ ఎడిటర్స్ ఉన్నాయండి. సో బెస్ట్ వచ్చి Notepad++ ఉంది. అయితే నేను Notepad++ ఎందుకు వాడతానంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది Notepad++, ఇది ఎందుకు వాడతానంటే మామూలు నోట్స్ కోసం వాడతానండి కొంచెం. అయితే లాంబ్డా వీటి కోసం వాడతాను. బట్ ఏదన్నా బ్రాకెట్స్ లేకపోతే ఎస్పెషల్ గా మనం ఆన్సిబుల్ చెప్పుకునేటప్పుడు స్పేసెస్ ఇవన్నీ తలకాయ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ ఓవర్కమ్ కావడానికి నేను సబ్లైమ్ టెక్స్ట్ వాడతానండి. ఇది కూడా ఫ్రీయే, Notepad++ లాగే, బట్ గుడ్ అనమాట, మంచిది యాక్చువల్గా. ఓకే. సో నేనేమంటాను, ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి సో ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకుంటాను. సో నేనేం చేస్తాను, deploy.json ఉంది కదా. సో ఓకే, Ctrl+S అంటాను. సో ఎస్ అని డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేసి DevOps ఆర్మ్ అంటాను అని. deploy.json అంటాను. నెక్స్ట్ ఇంకోటి Ctrl+N అని ఓపెన్ చేసి ఇక్కడ వచ్చి మనకి ఇది కూడా సేవ్ చేసుకుంటాను. ఏ పేరుని ఇచ్చుకోండి, పారామీటర్స్ ఇస్తాను. రైట్. ఫస్ట్ ఏంటంటే Azure deploy.json లో బేసిక్గా మీకు మీరు ఏంటంటే మనం ఇక్కడ కొన్ని తప్పులు చూసుకోవాలమ్మా, తప్పులు ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి, మనకు అవసరం లేని చాలా ఉంటాయి చూసుకో. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, సబ్లైమ్ టెక్స్ట్ లో మీకు ఏమవుతుందంటే మనం దీనికి సంబంధించిన దీని పేరేంటే ఇంకో విషయం అండి, ఒకవేళ మీరు సబ్లైమ్ టెక్స్ట్ కాకపోతే ఇంకోటి కూడా ఉంది గుడ్ ఒకటి, అదేంటంటే యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ విజువల్ కోడ్ అండి యాక్చువల్గా. సో అది కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ విజువల్ కోడ్ అన్నారు అనుకోండి, మీకు ఇక్కడ విజువల్ కోడ్ అని వస్తుంది. ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇది కూడా డౌన్లోడ్ చేసుకుని మీకు ఏంటంటే చాలా మంచిదండి ఇది కూడా. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో నేనేం చేస్తాను, నేను ఇప్పుడు డెస్క్టాప్ లో ఎందుకు చేస్తానో కూడా చెప్తానండి బేసిక్గా. ఓకే. సో DevOps ఆర్మ్ ఉంది కదా, ఈ రెండు సెలెక్ట్ చేసి ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంది నాకు. ఇన్స్టాల్ చేసిన మీకు ఏదో వస్తుంది చూడండి, ఓపెన్ విత్ కోడ్ అని చూసారా, మీరు ఇన్స్టాల్ చేస్తుంటే ఓపెన్ విత్ కోడ్. అది ఎందుకు చేస్తున్నానంటే మీకు యాక్చువల్గా డిఫాల్ట్ గా మీకు ఇది ఇన్స్టాల్ అయి ఉంటాయి అనమాట. వాటి పేరు ఏంటంటే చూడండి, ఇట్లా రంగులుగా వస్తుంది చూసారా, మీకు బ్లూ గ్రీన్ అంతా. అంటే దీని లోపల ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి అనమాట. ఒకవేళ నేను తప్పు చేసినా కూడా ఆటోమేటిక్ గా మీకు చెప్పేస్తుంది, రంగు మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటారా, ఇక్కడ సెక్యూర్ స్ట్రింగ్ ఉంది చూసారా, అది అక్కడ పక్కన ఏమిటంటే కామ తీసేసాం అనుకోండి, అంతా రెడ్ అయిపోయింది చూడండి. ఓకే, అందువల్ల అనమాట ఇది కూడా వాడుకోవచ్చు, ఇది కూడా మంచిది, నాట్ బ్యాడ్ యాక్చువల్గా. అంటే ఇలాగ మనం సబ్లైమ్ టెక్స్ట్ లో చేయలేము అంటే చెయ్యొచ్చండి యాక్చువల్గా. Ctrl+Shift+P అంటే ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట, ఇన్స్టాల్ ప్యాకేజ్. ఇట్లా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసి చెయ్యాలా, బట్ దీనికి అవసరం లేదు యాక్చువల్గా. అందుకని నేను మీకు విజువల్స్ కోడ్లోనే చెప్తాను. అంటే చూడడానికి మీకు చాలా నీట్గా ఉంటుంది అనమాట, బట్ రెండు మంచిగానండి. సో దెర్ ఈజ్ అన్ అప్డేట్ టు ఇన్స్టా. ఓకే, మళ్ళీ చూసుకుందాం, నో ప్రాబ్లం. రైట్. సో ఇప్పుడు మనం ఈ Azure deploy.json ని చదువుదాం బేసిక్గా.
చాలా ఈజీ అంత ఏమి ఉండదు, మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే పారామీటర్స్ ఏంటంటే మీకు అడ్మిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ కూడా పారామీటర్స్ అండి. ఆ తర్వాత మీరు విండోస్ వర్షన్ చూసారంటే 4 వర్షన్లు 6 వర్షన్లు వస్తున్నాయి. అయితే ఏంటంటే డిఫాల్ట్ మీరు ఏం ఇవ్వలేదు అనుకోండి, బై డిఫాల్ట్ కి సెలెక్ట్ చేసుకుంటుంది 2016 డేటా సెంటర్ అన్నమాట. సో అలాగే మీకు లైనెక్స్ కావాలంటే లైనెక్స్ ఇచ్చుకోవచ్చు. లొకేషన్ ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది, మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ మనం ఇవ్వాలండి బేసిక్గా వేరియబుల్స్ అన్ని కూడా. నిక్ నేమ్ ఏంటి, మీ విఎం పేరు ఏంటి అన్ని కూడా. సో నేనేమంటానంటే సబ్నెట్ పేరు వచ్చి సబ్నెట్ మై సబ్నెట్ 1 అంటాను. సో నేనేమంటాను 10.1.0.0 10.1. ఇలా ఇస్తాను సబ్నెట్. పేరు వచ్చి డెవాప్స్ విండోస్ విఎం. కొత్త నెట్వర్క్ నేమ్ వచ్చి మై వీనెట్ అనమాట క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ దాకా అంటే వేరియబుల్స్ అండి. ఈ వేరియబుల్స్ ఈ పారామీటర్స్ బేసిక్గా ఏంటంటే మీరు రెండు ఆల్మోస్ట్ సేమే, కానీ ఏంటంటే బేసిక్ ఏమవుతుందంటే ఈ పారామీటర్స్ ఏంటంటే మనకి ఫ్రీక్వెంట్ గా మారాయండి. బేసిక్గా వేరియబుల్స్ ఏంటంటే ఇవి కూడా మారతాయి. అయితే ఇప్పుడు ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ప్రాజెక్ట్ ఉంది. ఒక ప్రాజెక్ట్ లో మీరు 10 విఎమ్స్ ఇన్స్టాల్ చేయాలి. బేసిక్గా 10 విఎమ్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు నెట్వర్క్ ఒకటే ఉంటుంది అనమాట. నెట్వర్క్ ఒకటే ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఒక్కసారి వేరియబుల్స్ లో మెన్షన్ చేస్తే సరిపోతుంది. కానీ పారామీటర్స్ లో ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్ గా చేంజ్ అయ్యి ఉంటాయి చూసారా. అంటే ఏంది, ఇప్పుడు ఆ 10 సిస్టమ్స్ కి 10 యూజర్ ఐడీలు పాస్వర్డ్లు ఉంటాయి, ఒకటే ఉండదు అనుకుందాం. అటువంటిప్పుడు ఏం చేస్తాం మనం, ఏదైతే ఫ్రీక్వెంట్ గా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. మనం వేరియబుల్స్ పారామీటర్స్ సేమ్ పనిచేస్తాయి. అయితే వేరియబుల్స్ ఏంటంటే మీరు ఇన్పుట్ గా ఇవ్వడం కుదరదు. అంటే మీరు టెంప్లెట్ డిప్లాయ్ చేసేటప్పుడు ఇన్పుట్ గా ఇవ్వడం కుదరదు, ఇక్కడ ఇచ్చుకోవాలి బేసిక్ అంతే అనమాట. వేరే పారామీటర్స్ ఏంటంటే మీరు డిప్లాయ్ చేసేటప్పుడు అడుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను, పారామీటర్స్ యూజర్ నేమ్ వచ్చి శ్రీ అంటాను, పాస్వర్డ్ వచ్చి నేను ఇండియా @1 2 3 4 5 6 12 అట్లీస్ట్ 11 or 12 క్యారెక్టర్స్ ఉన్నారండి. ఇక్కడ వచ్చి నేమ్ అనమాట, ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు, డెవాప్స్ విఎం అంటాను. ఓకే, సేవ్ చేయండి. ఇక్కడ వచ్చితే మళ్ళీ ఇది కూడా సేవ్ చేయండి. సో కిందకు వస్తే రిసోర్సెస్ మీరు చూసినట్లయితే ఏడబ్ల్యూఎస్ లో కూడా రిసోర్సెస్ అంటారనమాట. అయితే ఏడబ్ల్యూఎస్ డైరెక్ట్ గా మనం లెట్ మీ డూ వన్ థింగ్, ఏదైనా ఒకటి ఓపెన్ చేస్తాను, మీకు కూడా ఈజీగా ఉంటుంది గుర్తుపడడానికి. ఒక నిమిషం ఆగండి. సో డెస్క్టాప్ లో ఓకే, సో రెండు సైడ్ బై సైడ్ చూసామనుకోండి. సో ఎక్కడ ఉన్నాం ఇప్పుడు, ప్రస్తుతం రిసోర్సెస్ దగ్గర ఉన్నాం కదా. మనం కిందకు వచ్చామనుకోండి, పారామీటర్స్ ఇక్కడ ఉన్నాయి, కిందకు వచ్చి ఇది రెండు చేశానే అండి. చూడండి రిసోర్సెస్ బేసిక్ గా. ఇప్పుడు రిసోర్సెస్ దగ్గర ఏడబ్ల్యూఎస్ అయితే మనం విపిసి టైప్ వచ్చి ఈ విధంగా ఏడబ్ల్యూఎస్ EC2 విపిసి అని ఇచ్చాం. ఇక్కడ ఏమంటున్నారు, బేసిక్ రిసోర్సెస్ అంటే టైప్ వచ్చి మైక్రోసాఫ్ట్ స్టోరేజ్ అకౌంట్స్, లేదంటే కింద మైక్రోసాఫ్ట్ పబ్లిక్ IP అడ్రసెస్ ఇట్లా ఉంటాయి అనమాట. డిఫరెంట్ రిసోర్సెస్ పేరు, తర్వాత పేరు సేమ్, అంటే పని చేసే విధానం సేమేనండి, కానీ ఏంటంటే రిప్రజెంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ఒక తెలుగులో రాస్తే ఇంకో తమిళ్లో రాస్తే ఇంకో హిందీలో రాస్తారు, బట్ రాసేది మాత్రం స్టోరీ ఒకటే ఉంటుంది అనమాట, రీమేక్ సినిమా లాగా. బట్ ఇది మైక్రోసాఫ్ట్ భాష వేరేగా ఉంటుంది, ఇది వేరేగా ఉంటుంది. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నా అంటే మీరు అట్లీస్ట్ ఒక్క AWS ఆర్ అజ్యూర్ లో కానీ ఒక్క టెంప్లెట్ మీరు అర్థం చేసుకుంటే మిగతా ఏ టెంప్లెట్ అయినా ఈజీగా చేసేయచ్చు. ఓకే, సో అజూర్ deploy.json ఉంది, మీరు చూసారంటే ఇది ఫస్ట్ ఏం చేస్తుంది, ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. స్టోరేజ్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ S3 ఇన్ AWS అనమాట. సో తర్వాత వచ్చి మీకు అకౌంట్ నేమ్, సారీ ఇక్కడ నుంచి అకౌంట్ నేమ్, ఆ తర్వాత ఏం చేస్తుంది పబ్లిక్ IP, మిషన్ కోసం పబ్లిక్ IP, తర్వాత VNet, ఒక సబ్నెట్, ఆ తర్వాత నెట్వర్క్ ఇంటర్ఫేస్. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, AWS తో పోలిస్తే అజ్యూర్ ఏంటంటే కాంపోనెంట్స్ ఎక్కువ ఉంటాయండి. సో అజ్యూర్ AWS లో 10 కాంపోనెంట్స్ ఉంటాయి, ఇక్కడ 15 కాంపోనెంట్స్ ఉంటాయి. బేసిక్ గా కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది. సో చూడండి డిస్క్ సైజ్ నాకు ఇదే తప్పు అనమాట. 1 TB ఏం చేసుకుంటాం టెస్ట్ కి. సో నేను ఏం చేస్తానంటే బేసిక్ గా 5 GB చాలు. ప్రొఫైల్ ఇవన్నీ డయాగ్నోస్టిక్స్ ఫాల్స్ అంటాను, అవసరం లేదు. ఓకే రైట్, ఫాల్స్
రైట్, సేవ్ చేస్తాను. సో మనం ఏ విధంగా అయితే జేసాన్ ఇంట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాము అంతా పర్ఫెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి, ఇక్కడ కూడా అజూర్ ఈ టెంప్లెట్ ని మనం చెక్ చేసుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తాను, గో టు JSONlint.com. ఇక్కడికి వెళ్ళి సో మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను, వ్యాలిడేట్ అంటాను. వ్యాలిడేట్ అంటే మీరు చూసినట్లయితే కింద వ్యాలిడ్ JSON అని వచ్చింది. ఓకే, దట్ మీన్స్ మీ సింటాక్స్ కరెక్ట్ గా ఉంది. ఓకే, అలాగే సిమిలర్ గా పారామీటర్స్ చేయడానికి ఏం లేదు, అక్కడ ఉందే కదా మనకి ఇచ్చింది. బట్ ఎనీవే ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు చెక్. సో ఇది కూడా వ్యాలిడ్, సో కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు టెంప్లెట్ డిప్లాయ్ చేయాలండి. ఫస్ట్ మనం మీకు GUI లోంచి ఎలా టెంప్లెట్ డిప్లాయ్ చేయాలో చూపిస్తాను. ఆ తర్వాత వచ్చి మీకు లోపల కమాండ్ లైన్ లోకి వెళ్ళి, అంటే మనం డిప్లాయ్ అయిపోయిన మీ VM ఉంది కదా, ఆ VM నుంచి మీకు సేమ్ టెంప్లెట్ డిప్లాయ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి. ఓకే, సో మీకు ఇంకా అజూర్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ప్లాన్ ఏంటంటే వచ్చే ఈ సాటర్డే నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను ఒక క్లాసు, వీకెండ్ క్లాస్ మాత్రమే, ఎందుకంటే పొద్దున పూట టైం లేదు. వీకెండ్స్ అంటే సాటర్డే ఈవినింగ్స్ ఉంటాయి అనమాట. ఈవినింగ్స్ లైక్ 7 to 8:30 ఉండొచ్చు, 8:30, 9. సో చూద్దాం, ఇన్వైట్ పంపిస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం డిప్లాయ్ చేద్దాం. దానికోసం ఎలాగ ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి మీరు క్రియేట్ రిసోర్స్ అనండి. క్రియేట్ రిసోర్స్ అని టెంప్ అని టైప్ చేస్తే మీకు టెంప్లెట్ డిప్లాయ్మెంట్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ క్రియేట్ అనండి. సో ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి, కామన్ టెంప్లెట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటివ్ లైనక్స్ వర్చువల్ మెషిన్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ బేసిక్గా ఎక్కడి నుంచి వస్తాయంటే గిట్హబ్ నుంచే వస్తాయి. బేసిక్గా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేశారనుకోండి, సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా టైప్ చేసి ఇవన్నీ చూడండి 101 ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే గిట్హబ్ నుంచే వస్తున్నాయి. బట్ మనకు అది ఇవన్నీ కాదు, మనం ఏం చేస్తాం, బిల్డ్ యువర్ ఓన్ టెంప్లెట్ ఇన్ దిస్ ఎడిటర్, ఇది క్లిక్ చేస్తాం అనమాట. సో మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా మీకు రెండు ఉంటాయి యాక్చువల్గా, ఒకటి వచ్చి పారామీటర్స్, ఒకటి వచ్చి టెంప్లెట్ అనమాట. ఇది టెంప్లెట్ మనం చేయాలి. నేను ఏం చేస్తాను, ఆల్రెడీ ఉన్నది తీసేస్తాను. ఇదంతా ఏంటంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఏంటంటే బేసిక్ గా ఓవర్ వ్యూ, అంటే మీకు ఏమేమి ఉండాలని ఇస్తుంది. మీలో డెవలప్మెంట్ లో ఎవరన్నా ఉంటే దీన్ని ఏమంటారంటే బాయిలర్ ప్లేట్ కోడ్ అంటారండి. బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే జస్ట్ ఒక ఫ్రేమ్ వర్క్ లా చూపిస్తుంది అనమాట. సో మనకు అవసరం లేదు, నేను తీసేస్తాను. తీసేసి మన దగ్గర ఇదంతా కూడా అక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి అజ్యూర్ డిప్లాయ్కి వచ్చి Ctrl+A+C అని చెప్పి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి సేవ్ అంటాను. ఒకవేళ మీరు తప్పించినా కూడా కొన్నిసార్లు ఎర్రర్ ఇచ్చేస్తుందండి. ఇక్కడ ఇచ్చేస్తుంది ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి అన్వాంటెడ్ కామా అవుట్ ఇస్తాను ఇక్కడ లైన్ 185 దగ్గర కావాలని. మీరు సేవ్ అన్నారంటే ఆటోమేటిక్గా ప్రాబ్లం చెప్తుంది. ఓకే, సో కాబట్టి రెడ్ హైఫన్ వచ్చేసింది ఇక్కడ, కాబట్టి ఇక్కడ ఎక్కడో తప్పు ఉందని అర్థం. రెడ్ ఉందంటే దట్ ఈస్ విచ్ నథింగ్ బట్ ఇదన్నమాట. యా, సో సేవ్ అనండి. సో మీరు చూసారండి చాలా వరకు ఇక్కడ ఏమైందంటే అదే ఆటోమేటిక్గా నా దగ్గర ఏ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు, నా దగ్గర ఒకటే ఉంది, అదే సెలెక్ట్ అయింది. రిసోర్స్ గ్రూప్ ఉంది కదా, రిసోర్స్ గ్రూప్ వచ్చి డెవాప్స్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చి యూజర్ నేమ్, ఇవన్నీ మనం ఇవ్వకూడదు కదా. చూడండి ఇప్పుడు మూడు అడుగుతుంది చూడండి, స్టార్ మార్క్ వేసి అడ్మిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్, DNS లేబుల్, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవే పారామీటర్స్. చూడండి మనం పైకి వెళ్ళాం అనుకోండి, మన అజూర్ టెంప్లెట్ లో అడ్మిన్ యూజర్ నేమ్, అదేనా, చూడండి అడ్మిన్ యూజర్ నేమ్, అడ్మిన్ పాస్వర్డ్, DNS లేబుల్ ప్రిఫిక్స్, DNS లేబుల్ ప్రిఫిక్స్ అనమాట. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఎడిట్ టెంప్లెట్ అయిపోయింది, ఇప్పుడు ఎడిట్ పారామీటర్స్ అంటాం. పారామీటర్స్ లో ఏం చేస్తాము, ఇక్కడ పేస్ట్ చేస్తాం, ఏది ఇది సేవ్ అంటాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే యూజర్ నేమ్, పాస్వర్డ్ అన్ని కూడా మీకు పాస్వర్డ్ చుక్కలు ఎందుకు వచ్చాయంటారు, పాస్వర్డ్ అంతేనండి, చుక్కలే వస్తాయి. ఓకే, సో మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. మొత్తం ఆటో ఫిల్ అయిపోయింది చూసారా, పారామీటర్స్ లో మనం పేస్ట్ చేయగానే ఆటోమేటిక్ ఆటో ఫిల్ అయిపోయింది. ఇప్పుడు రెడీ అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ గా అదే ఒకటండి, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ, నేను సైజ్ చూడలేదు, అది తలకాయ నొప్పి. సైజ్ ఏది తీసుకుంది, సైజు ఓఎస్ వర్షను అంటే మనకి VM లో కూడా సైజెస్ ఉంటాయి అన్నమాట, ఏ సైజు అని చెప్పి. ఎందుకంటే సైజ్ పెరిగిందంటే మీకు
చార్జెస్ పెరుగుతాయి. యా, చూసారా, స్టాండర్డ్ A2 అని ఉంది. సో ఇది ఇది నాకు వద్దు అనమాట. యాక్చువల్గా స్టాండర్డ్ A2 వద్దు, ఎందుకంటే స్టాండర్డ్ A2 మేబీ కాస్ట్లీ. అది ఎలా చెక్ చేయాలంటే, లెట్ మీ ఓపెన్ ఏ న్యూ వర్చువల్ మెషిన్స్ ఇన్ Azure. సో క్రియేట్ వర్చువల్ మెషిన్ అండి. అఫ్కోర్స్ మనం క్రియేట్ చెయ్యము, బట్ మీకు చూపించడానికి అనమాట. ఇక్కడ బ్రౌజ్ ఆల్ ఇమేజెస్ అండ్ డిస్క్స్ కింద సైజ్ ఉంది చూసారా, సారీ సైజ్ క్లిక్ చేయండి. మీకు బేసిక్గా రావాలన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్. స్టాండర్డ్ మన టెంప్లెట్లో ఏముంది, మనకి స్టాండర్డ్ A2 ఉంది కదా. సో నేనేం చేస్తాను, స్టాండర్డ్ A2 వచ్చి A2 లేదు బేసిక్గా, ఆర్ స్టాండ్ సరే A2 చూద్దాం. అన్ని తీసేస్తాను. ఓకే, స్టాండర్డ్ A2 వచ్చి సమ్వేర్ లైక్ నెలకు 5,000 అవుతుందండి, 6,000 అవుతుంది. మనకి అది అవసరం లేదు యాక్చువల్గా. కోర్స్ నెలకు 5,000 అంటే గంటకి 8 రూపాయలు ఎంత వస్తుంది. అది కాకుండా మీకు B సిరీస్లో కొన్ని ఉన్నాయన్నమాట. యా, మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే, విండోస్ కాబట్టి కొంచెం పెద్దదే తీసుకుంటాను. ఇక్కడ చూసారనుకోండి, B2S స్టాండర్డ్ 2 CPU 4 GB ర్యామ్ అనమాట, సమ్వేర్ లైక్ 2000. మనకి ఇది కూడా ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్ 4 GB సరిపోతుంది కాబట్టి. సో మనకి ఏం కావాలి యాక్చువల్ అప్పుడు ఇక్కడ మనం ఏం ఇవ్వాలా, స్టాండర్డ్ B2S అని ఇవ్వాలి. అంటే ఉద్దేశం ఇక్కడ స్టాండర్డ్ B2S కరెక్టేనా? ఎస్. సో నేనేం చేస్తాను, ఇది కాపీ చేస్తలేదు, అక్కడికి వెళ్తాను, మనం డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్మెంట్కి వెళ్ళి ఇక్కడ ఎడిట్ టెంప్లెట్ అంటానండి. కిందకి రండి. ఓకే, స్టాండర్డ్ B2S అని సేవ్ చేస్తాను. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఐ అగ్రీ అండ్ పర్చేజ్ అంటాను, చూద్దాం ఏమవుతుందో. సో AWS అంత ఫాస్ట్ ఉండదండి, పైగా విండోస్ VM కూడా మనం సెలెక్ట్ చేసింది, కొంచెం టైం తీసుకుంటుంది. ఒక ఒక సంథింగ్ లైక్ ఒక 3-4 అట్లీస్ట్ 5 minutes దాకా తీసుకుంటుంది. మనం వెయిట్ చేద్దాం. ఈ లోపల నేను ఏం చేస్తానంటే, మీకు కమాండ్ లైన్లోకి ఎలా లాగిన్ అవ్వాలో చూపిస్తాను బేసిక్గా. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తానంటే, పవర్ షెల్ ఓపెన్ చేస్తానండి. ఇంకోటంటే, మీకు విండోస్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది పవర్ షెల్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, ఇది వచ్చి CMD కమాండ్ లైన్. రెండు డిఫరెంట్. కొందరు అనుకుంటుంటారు రెండు సేమ్ అనుకుంటుంటారు, కాదు, రెండు డిఫరెంట్. బేసిక్గా కమాండ్ లైన్ వచ్చి జనరల్ కమాండ్స్ రన్ అవుతాయి, జనరిక్ కమాండ్స్ బేసిక్గా. కానీ పవర్ షెల్లో స్పెసిఫిక్ సెట్ ఆఫ్ కమాండ్స్ దీంట్లోనే రన్ అవుతాయి అనమాట. పవర్ షెల్ కమాండ్ లెట్స్ అంటారు. సో కాబట్టి డోంట్ కన్ఫ్యూజ్ విత్ బోత్. ఓకే, 18 is fine. ఓకే, రాలేదే. ప్రాపర్టీస్, ఫాంట్ లేఅవుట్. ఓకే, గుడ్. ప్రాపర్టీస్, స్క్రీన్ బ్యాక్గ్రౌండ్, స్క్రీన్ టెక్స్ట్ వచ్చి మనం ఏమిద్దాం, ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు. యా,
రైట్. సో ఇప్పుడు మనం లాగిన్ చేయాలండి, అంటే అజ్యూర్లోకి లాగిన్ చేయాలి. సో కాబట్టి నేను ఏమంటానంటే సింపుల్గా రన్ చేస్తే కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ కమాండ్ టైప్ చేస్తాను, గెట్ అజ్యూర్ ఆర్ఎం విఎం ట్యాబ్ కొట్టానంటే ఇట్లా టైప్ చేశాను అనుకోండి. బేసిక్గా మీకు ఏమవుతుందంటే మనం ఆల్రెడీ లాగిన్ చేస్తుంటే ఇష్యూ వస్తుంది, కానీ మీకు చూడండి ఏమంటుంది, నో అకౌంట్ ఫౌండ్ ఇన్ ద కాంటెక్స్ట్, ప్లీజ్ లాగిన్ యూజింగ్ లాగిన్ హైఫన్ అజ్యూర్ ఆర్ఎం అకౌంట్ అనమాట. సో దానికంటే ముందు మీరు చూడాల్సింది ఏంటంటే మీరు ఏ పవర్ షెల్ వర్షన్ వాడుతున్నారు, అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాడే నా ల్యాప్టాప్ వచ్చి విండోస్ 10లో ఉందండి. మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, $ps వర్షన్ టేబుల్, ఒక్క నిమిషం. ఓకే, నా ల్యాప్టాప్ పవరు 1 minute అండి. ఓకే, సో పిఎస్ వర్షన్ టేబుల్ అని టైప్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది చూడండి, పవర్ షెల్ వర్షన్ వచ్చి మీకు 5.1 ఇదనమాట. ఇదంటే లేటెస్ట్ వర్షన్ అనమాట. 6 కూడా వస్తుంది, ఇంకా ఇన్స్టాల్ చేయలేదు, బట్ 5.1 సరిపోతుంది అనమాట. ఇది చూసుకోవాలి మీరు. యాక్చువల్గా కింద వచ్చి కంపాక్టివ్ వచ్చి ఇది పాత వర్షన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో కాబట్టి మీరు విండోస్ 10 వాడినా విండోస్ 2016 వాడినా కూడా మీకు 5.1 సరిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, లాగిన్ అజ్యూర్ ఆర్ఎం అకౌంట్ అని టైప్ చేస్తే మీరు కానీ ఎంటర్ కొట్టారు అనుకోండి, ఇది మిమ్మల్ని యూజర్ ఐడి పాస్వర్డ్ కి ప్రాంప్ట్ చేస్తుంది. సో ఓకే, మీకు లాగిన్ అయిపోయింది అనమాట. సో ఇంతకుముందు మీకు కమాండ్ రన్ చేశాను కదా, గెట్ హైఫన్ అజ్యూర్ ఆర్ఎం విఎం అని ఎంటర్ కొట్టారు అనుకోండి, మనకి ఏదైనా విఎం క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు చూడండి, రిసోర్స్ గ్రూప్ డెవాప్స్, నేమ్ వచ్చి డెవాప్స్ విన్ విఎం, ఈస్2ఎస్, స్టాండర్డ్ B2S, విండోస్ మొత్తం డీటెయిల్స్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్, స్టేట్ వచ్చి క్రియేటింగ్ లో ఉందన్నమాట, ప్రస్తుతం అవుతుంది. సో అయిపోయింది, యాక్చువల్ అయిపోయి ఉండొచ్చు, వెనక నాకు కనిపిస్తుంది అయిపోయినట్లు. మళ్ళీ ఇంకోసారి టైప్ చేస్తే సక్సీడెడ్, చూసారా. సో ఒకటండి, మీకు కొన్నిసార్లు ఒకవేళ మీకు లాగిన్ అజ్యూర్ కొడితే మీకు ఫెయిల్ అవ్వచ్చు అనమాట. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్ గా పవర్ షెల్ అంటే ప్రతి ఒక్క విండోస్ 10 లో కానీ, దాంట్లో ఆర్ విండోస్ 2016 లో కానీ మీకు డిఫాల్ట్ గా అజ్యూర్ మాడ్యూల్స్ ఉండవు అనమాట. అంటే పవర్ షెల్ ఉంది కదా అని చెప్పి మీకు ఈ విధంగా గెట్ అజ్యూర్ ఆర్ఎం అని టైప్ చేస్తే మీకు కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. మీరు ట్రై చేయొచ్చు, మీలో ఎవరికైనా విండోస్ 10 ఉంటే, మీలో ఎవరన్నా టైప్ చేయండి, గెట్ హైఫన్ అజ్యూర్ ఆర్ఎం విఎం అని టైప్ చేయండి. మీకు ఎర్రర్ ఏమొస్తుంది తెలుసా, మీకు కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది బేసిక్ గా. ఎందుకంటారా, ఎందుకంటే మనకేందంటే జస్ట్ పవర్ షెల్ లేటెస్ట్ ఉంటే సరిపోదండి, దాని లోపల మనకి లేటెస్ట్ మాడ్యూల్స్ కూడా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అది ఎలా ఇన్స్టాల్ అవ్వాలో చూపిస్తాను. దీంట్లో ఇన్స్టాల్ చేయడం కుదరదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ల్యాప్టాప్ లో ఉంది. మనం క్రియేట్ చేసిన మెషిన్ ఉంది కదా, మెషిన్ కి వర్చువల్ మెషిన్స్ కి వెళ్దాం. దీనికి కనెక్ట్ అవుదాం ఇప్పుడు. ఓకే, లాగిన్ చేద్దాం. యాక్చువల్గా ఈ ఆప్షన్ మీకు AWS లో లేదండి, ఈ విధంగా యూజర్ ఐడి ఇచ్చే ఆప్షన్ లేదు. బై డిఫాల్ట్ దేనికి అదే యూజర్ ఐడి ఉంటుంది. కావంటే
అయిపోయినాక మీరు కొత్త యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, కానీ క్రియేషన్ అప్పుడే మీకు యూజర్స్ క్రియేట్ చేసే ఛాన్స్ లేదనమాట. బట్ ఆఫ్ కోర్స్ ప్రతి ప్రతి టెక్నాలజీలో కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, లాగింగ్ ఇన్. ఓకే, రైట్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ పవర్ షెల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ కొంచెం పెద్ద చేద్దాం. ప్రాపర్టీస్, ఫాంట్ వచ్చి 18 బోల్డ్. యా, సో ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఏమంటానంటే ఇందాకలాగా మీకు గెట్ హైఫన్ అజ్యూర్, ఒకవేళ ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉండదు నా ఉద్దేశం. చూడండి, టైప్ ఎంటర్ కొడితే మీకు ఏమొస్తుంది చూడండి. చూసారా, దట్ టర్మ్ గెట్ అజ్యూర్ ఆర్ అజ్యూర్ ఆర్ఎంవిఎం కెనాట్ బి రికగ్నైజ్డ్. ఇది ఎందుకు అంటే బేసిక్గా మనకేంటంటే దీని లోపల అజ్యూర్ మాడ్యూల్స్ లేవన్నమాట. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి, ఇన్స్టాల్ మాడ్యూల్ అజ్యూర్ ఆర్ఎం, నెక్స్ట్ వర్బోస్. వర్బోస్ అంటే క్లియర్గా మీకు ఇప్పుడు నేను వర్బోస్ ఇవ్వకపోతేనండి మీకు ఏమవుతుందో తెలియదు అనమాట. వర్బోస్ ఇచ్చాను కాబట్టి దీని తర్వాత అంత ఎల్లోలో ఏదైతే వస్తుందో ఎల్లోలో అంతా కూడా వర్బోస్ వాళ్ళ మూలంగా వస్తుంది. హైఫన్ ఫోర్స్ అంటాను. ఫోర్స్ అంటే నా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయకుండా చేసేమని చెప్పి. ఇప్పుడు ఎంటర్ అని టైప్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఏ అనేవాడిని ఎస్ అని ఇస్తాను. అది చూసారా, ఆ వర్బోస్ అని వచ్చి మీకు ఎల్లోలో ఉంది చూసారా, ఆ వర్బోస్ అని ఇచ్చాను హైఫన్. దాన్ని స్విచ్చెస్ అంటారండి. హైఫన్ వర్బోస్ హైఫన్ ఫోర్స్ అని వస్తుంది, దాన్ని స్విచ్ అంటారు యాక్చువల్గా. ఆ స్విచ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మీకు బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. బ్యాక్ అండ్ ఏమవుతుందో మీకు తెలియదు. అందుకని నేను ఏం చేశానంటే కావాలని వర్బోస్ ఇచ్చాను. వర్బోస్ ఇస్తే ఏమవుతుందంటే ఓహో ఏం జరుగుతుందని మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం ఇచ్చా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది అన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది మీకు, ఏ టు జెడ్గా అన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఇస్తుంది అనమాట. సో దీనికి ఏంటంటే ఒక 5-10 మినిట్స్ పడుతుంది, మనం చూద్దాము. సో చూడండి, మొత్తం ఏ టు జెడ్గా అజ్యూర్ ఆర్ఎం ప్యాకేజెస్ ఏ టు జెడ్గా మొత్తం ఇన్స్టాల్ అవుతున్నాయి మీకు. సో కాబట్టి మీరేం చేయాలంటే ఫస్ట్ ఇవి ఇన్స్టాల్ చేయాలి. ఇవి ఇన్స్టాల్ చేసి తర్వాతే మీకు అజ్యూర్ కమాండ్స్ పనిచేస్తాయి. ఇది లేకుండా అజ్యూర్ కమాండ్స్ పనిచేసే ఛాన్స్ లేదనమాట. మీకు ఎర్రర్ ఇచ్చేస్తుంది, కమాండ్ నాకు దొరకలేదు అంటుంది అనమాట. అందువల్ల ఓకే, క్వశ్చన్స్? క్వశ్చన్స్ అండి. మనం రేపటి నుంచి గిట్ స్టార్ట్ చేస్తామండి. గిట్ హబ్ మొత్తం దాని కాన్ఫిగరేషన్ ఎలా అని చెప్పి, అది కూడా ఒక ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్వేర్ లైక్ 3-4 క్లాసెస్ అది. దాని తర్వాత టెరాఫామ్ వెళ్తాం. సో వన్ ఆఫ్ ద రీజన్ నేను ఎందుకు దీన్ని క్లౌడ్ మిషన్ లో చేస్తున్నారంటే ఇంత ఫాస్ట్ గా మన దగ్గర డౌన్లోడ్ కాదండి, అది క్లౌడ్ లో ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా డౌన్లోడ్ అయ్యి మీకు ఇన్స్టాల్ అవుతున్నాయి. అదే మనం మన లోకల్ మిషన్ లో చేసామంటే 20 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని అన్ని చేసేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకని
యా శశి. హర్ష గారు, ఇది విపిసిలో యాక్చువల్గా అంటే ఏడబ్ల్యూఎస్ లో విపిసి క్రియేట్ చేయడం అనేది కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా అంటే ఉంది, కానీ అజూర్ లో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉమ్, ఉంది కాన్సెప్ట్స్ కొంచెం అవునండి. బేసిక్ గా అజూర్ అంటే అజూర్ అంతే, రిసోర్స్ AWS అంత ఈజీ కాదు. రిసోర్స్ గ్రూప్ మళ్ళీ దాంట్లో అంటే ఏది ఎలా చేయాలి అనేది కొంచెం క్లారిటీ. యా, నేను యాక్సెప్ట్ చేస్తాను, అది అంత ఈజీ కాదు యాక్చువల్గా. నాకు AWS లో మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి తర్వాత క్లయింట్స్ అజూర్ వచ్చినప్పుడు నాకు ఈజీ అయిపోయింది చాలా. అదే నేను స్టార్టింగ్ అజూర్ నుంచి చేస్తే పిచ్చెక్కిపోయేది. కాకపోతే నేను విండోస్ పర్సన్ గా, నా లైఫ్ స్టార్ట్ అయింది విండోస్ తో కాబట్టి ఈజీగా అర్థమైంది నాకు. ఓకే ఓకే. సో ఫస్ట్ లాగిన్ చేస్తున్నాను చూడండి. మైక్రోసాఫ్ట్ విండోస్ లో వన్ ఆఫ్ ద అనాయింగ్ థింగ్ ఏంటంటే ఇదండి. సో ఈ విధంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎన్హాన్స్ సెక్యూరిటీ. సో నేను క్లోజ్ చేసేసి దాన్ని ఎలా డిజేబుల్ చేయాలి అంటే, మీకు సర్వర్ మేనేజర్కి వెళ్ళి లోకల్ సర్వర్లో ఎన్హాన్స్డ్ ఐఈ కాన్ఫిగరేషన్ ఒకటి ఉంటుంది, అది కానీ డిజేబుల్ చేస్తే మీకు ఎంత మనశ్శాంతో అంత మనశ్శాంతి దానివల్ల. ఓకే, మర్చిపోయాను, ఇది క్లోజ్ చేయాలి కదా. ఇది అంటే మీరు కమాండ్ ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు చూడండి, గెట్ హైఫన్ అజ్యూర్ ఆర్ఎం విఎం అన్నారంటే మీకు డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఓకే రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కమాండ్ లైన్ ద్వారా ఇంకో డిప్లాయ్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, ఈ రెండు ఉన్నాయి కదా మనకి మెషిన్స్, అంతా బాగానే ఉంది, కానీ పైకి వెళ్ళినాక నేను ఏం చేస్తానంటే ఇక్కడ పేరు వచ్చి విఎం నీకు 2 అని ఇస్తాను. ఆ తర్వాత డెవ్ ఆఫ్ విఎంస్ 2 అని ఇస్తాను. ఇది 2 అని ఇస్తాను, అంటే కొంచెం చేంజెస్ జరగాలండి మళ్ళీ చేయాలంటే కాబట్టి. ఓకే, కంట్రోల్ ఎస్ అని చెప్పి పారామీటర్స్ ఇక్కడ డెవాప్స్ విఎం2 ఇస్తాను. ఇప్పుడు ఏం చేస్తే ఈ రెండు కాపీ చేస్తానండి. దేనికి ఎక్కడ కాపీ చేస్తాను, డెస్క్టాప్ డెవాప్స్ ఆర్మ్ కంట్రోల్ సి పేస్ట్ అంటాను. మీరు చూసారంటే ఇక్కడికి పేస్ట్ అయిపోయినాయి. సో దీన్ని సి డ్రైవ్ లో పెడతాను తీసుకొచ్చి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని డిప్లాయ్ చేయాలండి. ఎలాగా చూడండి, న్యూ అజ్యూర్ ఆర్ఎం ట్యాబ్ కొడితే రిసోర్స్ గ్రూప్ డిప్లాయ్మెంట్ హైఫన్ నేమ్, అంటే ఈ డిప్లాయ్మెంట్ పేరు డెవాప్స్ డిప్లాయ్మెంట్ 2 హైఫన్ టెంప్లెట్ ఫైల్ వచ్చి మనకి azure deploy.json టెంప్లెట్ టెంప్లెట్ పారామీటర్ ఫైల్ కావాలి నాకు. ఓకే, టెంప్లెట్ పారామీటర్ ఫైల్. ఓకే, parameters.json hyphen verbose hyphen
ఫోర్స్. కానీ రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏంది, మనం డెవాప్స్ కదా ఇచ్చింది. మనం రిసోర్స్ గ్రూప్ నేమ్ మీకు ఎక్కడ ఉందంటే డెవాప్స్. అది ఇవ్వకపోతే పని చేయదండి. డెవాప్స్ అని చేసి ఎంటర్ కొట్టండి, చూద్దాం ఏమవుతుందో. పర్ఫార్మింగ్ ద టెంప్లెట్ ఈజ్ వ్యాలిడ్. ఆ వర్బోస్ ఇవ్వకపోతే ఇవన్నీ మీకు కనిపిస్తుంది అనమాట, ఏం జరుగుతుంది అని కనిపించదు. లేదంటే అక్కడ ఇది ఉంది సరే, ఈ వైట్ది అది అక్కడ బ్లింక్ అవుతూ కూర్చుంటుంది అనమాట, మీకు అర్థం కాదు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందని. అందువల్ల ఓకే, ఏమంటుంది, ఫెయిల్డ్ అని వచ్చింది. ఫెయిల్డ్ ఎందుకు వచ్చింది మీకు, ఎర్రర్ ఏమని వస్తుంది మనకు. సో నెట్వర్క్ ఇంటర్ఫేస్ వైఎం నిక్ టు మెసేజ్ ఐపీ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆల్రెడీ అలాకేట్ అయింది అని వస్తుందండి. సో ఇప్పుడు మనం ఇది బేసిక్గా నేను ఏం చేస్తానంటే మీకు ఇది ఇన్స్టాల్ చేస్తాను చూడండి, కోడ్ ఇన్స్టాల్ చేసి డీబగ్ చేస్తాను. ఇప్పుడు ఈ విజువల్ కోడ్ కూడా ఏంటంటే మామూలు డిఫాల్ట్ ఇన్స్టాల్ చేస్తుందండి, తర్వాత మీరు కావాల్సిన ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. బై డిఫాల్ట్గా అన్నీ కావు, కొన్ని మాత్రమే దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ అవుతాయి. ఎక్స్టెన్షన్ అంటే ఆటోమేటిక్గా పవర్ షెల్ JSON పెడితే మీకు అర్థం కావడం ఇదంతా వచ్చి మీకు అంటే ఆటోమేటిక్గా ఎర్రర్ చూపించడం, ఇదన్నీ కూడా కొన్ని ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేయాలి. బట్ ఎనీవే మనం ఇక్కడికి పోయి నేను రెండు కూడా ఓపెన్ విత్ కోడ్ అంటాను. సో ఎర్రర్ ఏమంటుంది ఇక్కడ, ipconfig1. ఎక్కడ లేదు, ipconfig2 ఉంది. సో ఇదేమంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఈజ్ ఇన్ యూస్ ఐపీ కాన్ఫిగరేషన్ vmnic2 IP is referencing a public IP address. So details, my vnic2 IP configuration already allocated to a resource. చేంజ్ చేసాం కదా. ఇది ప్రాబ్లం, మై పబ్లిక్ IP2 అంటాను, సేవ్ అంటాను, అది ప్రాబ్లం. ఓకే రైట్, మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. డీబగ్గింగ్ అవసరం అవుద్దండి, అంత ఈజీగా మనం సేమ్ AWS కాన్ఫిగరేషన్ టెంప్లెట్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లాగా ఇది కూడా డీబగ్ చేయాల్సి వస్తుంది. డీబగ్ చేసి మీరు జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏమంటుంది, మై పబ్లిక్ మెసేజ్ డిఎన్ సో DNS record in use, DNS record DevOps 2 EastUS Cloud App. ఓకే DevOps VM3 అని ఇస్తాను. అప్పుడు అంటే క్లీన్ చేయొచ్చండి, క్లీన్ చేసి ఇవ్వచ్చు, బట్ ఏంటంటే నాకు టైం లేదు.
మీరు చూడండి పైన మీకు టెంప్లెట్ ఈజ్ వ్యాలిడ్ అని చూపించింది. అంటే ఏంటంటే సింటాక్స్ చెక్ చేస్తాను అనమాట యాక్చువల్గా. ఓకే, కానీ లోపల కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తుంటే అప్పుడు మీకు ఎర్రర్ ఇచ్చేస్తుంది, కాదు ఇది ఆల్రెడీ మీరు వాడున్నారు అని చెప్పి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది జేసాన్ టెంప్లెట్, మనం జేసాన్ దీంట్లో ఏ విధంగా సెలెక్ట్ చేసామో టెంప్లెట్ సింటాక్స్ మాత్రం ఇక్కడ చెక్ చేస్తుంది. దాని లోపల కాన్ఫిగరేషన్ సంబంధం లేని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్యూట్ / వర్చువల్ మెషిన్స్ ముందు ఎస్ లేదనుకోండి ఎర్రర్ ఇస్తుంది, దానికి సింటాక్స్ కి సంబంధం లేదనమాట. అందుకని సో మీరు చూసారంటే డిప్లాయ్ అవుతూ ఉంది, చెక్ చేద్దాం ఎంతసేపు అవుతుందో. సో నేనేం చేస్తానంటే మీరు డిలీషన్ అప్పుడు చాలా తలకాయ నొప్పండి యాక్చువల్గా. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ లో మీరు మిషన్ క్రియేట్ చేస్తే దాంతోపాటు అన్ని డిలీట్ అయిపోతాయి, దానికి సంబంధించిన డిస్క్, దానికి సంబంధించిన నెట్వర్క్ ఇంటర్ఫేసు అన్ని డిలీట్ అయిపోతాయి అనమాట. అజూర్లో అలా కాదు, అజూర్లో 1 by 1 డిలీట్ చేయాలా. కాబట్టి నేనేం చేస్తానంటే అలాంటి వాటి కోసం బేసిక్గా నేను రెడీమేడ్ కూడా పెట్టుకుని ఉన్నాను అనమాట, అది యూస్ చేస్తాను. ఇక్కడ మీరు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ రిసోర్స్ గ్రూప్ మనం ఏమి ఇస్తే అది ఆటోమేటిక్గా, సో ఫర్ ఎగ్జాంపుల్ గెట్ అజ్యూర్ రిసోర్స్ గెట్, నేనేం చేస్తానంటే సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా చూడండి గెట్ అజ్యూర్ రిసోర్స్ నేమ్ డెవాప్స్ అనమాట, తర్వాత అది రిమూవ్ చేస్తుంది యాక్చువల్గా. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది పవర్ షెల్ ఎలా పనిచేస్తుందంటే వర్బు నౌన్ లా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయడం, ఇది వచ్చి పైప్ అంటారు దీన్ని, తర్వాత రిమూవ్ చేయడం. సో కాబట్టి నేనేం చేస్తాను, ఈ స్క్రిప్ట్ ఒకటి పెట్టుకుంటాను అనమాట. ఇట్లా పెట్టి ఇది కానీ టైప్ చేశానంటే ఆటోమేటిక్ అన్ని అయ్యే డిలీట్ అయిపోతాయి. బేసిక్గా ఆ విధంగా చేస్తుంటాను నేను. లేదంటే 1 by 1 డిలీట్ చేయడం చాలా కష్టం అండి. ఫస్ట్ మీరు మిషన్ డిలీట్ చేయాలా, తర్వాత ఐపీజీ డిలీట్ చేయాలా, ఆ తర్వాత డిస్క్ డిలీట్ చేయాలా, అబ్బో హెడేక్. కమాన్ హర్ష గారు, నాకు ఒక డౌట్ అండి. ఇది యాక్చువల్గా అంటే ఇక్కడనే కాదు, మామూలుగా ఐపీ మీద ఏడబ్ల్యూఎస్ లో క్రియేట్ చేసుకున్నప్పుడు యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ 192.168.0.0/16 ఐపీ క్రియేట్ చేసుకున్నాను. దాని కింద సబ్నెట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు 192.168.1.0 లేదా 2.0 సబ్నెట్స్ అలౌ చేస్తుంది, కానీ 1.100 అలా అంటే బయట మనం తీసుకోవట్లేదు అది. మీరు 192.168.0.0/16 అది మీ విపిసి మెయిన్ అడ్రస్ స్పేస్. అవును, వినండి. తర్వాత సబ్నెట్ వచ్చి మీరు ఎప్పుడు కూడా సబ్నెట్ 0తో ఎండ్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. మీరు 1.100 ఇస్తే అది ఐపీ అవుద్ది, సబ్నెట్ కాదు. ఓకే, ఐపీ అనేది సర్వర్కి అసైన్ అవుతుంది. కాబట్టి మీరు సబ్నెట్ 192.168.1.0/24 ఇవ్వాలి. ఓకే, 1.0/24 ఇస్తే అవుతుంది, 1.100/24 ఇస్తే అవ్వట్లేదు. అవ్వదు, ఎందుకంటే అది ఐపీ కాబట్టి, అది సబ్నెట్ కాదు యాక్చువల్గా. మీరు దాన్ని ఏమంటారు, సబ్నెటింగ్ జాగ్రత్తగా చేయాలన్నమాట. అక్కడ మన ఇష్టం వచ్చిన నెంబర్ ఇచ్చి /24 ఇస్తే పని చేయదండి, అది ఐపీ అయింది, సబ్నెట్ కాలేదు. అందుకని చేయొచ్చండి సుభాష్. అంటే మీరు లూప్ వైల్డ్ కార్డ్ చేయొచ్చు. వైల్డ్ కార్డ్ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వాడి చేయొచ్చు, లోపల లూప్ రన్ చేయొచ్చు.
నెక్స్ట్ మీరు ఇక్కడ చూసారు అనుకోండి, వర్చువల్ మిషన్స్ చూస్తే నాకు బేసిక్గా 2 మిషన్స్ రెడీ అయిపోయింది అలా. చూసారా, DevOps 1, DevOps 2. సో ఇదండి టెంప్లెట్. ఈ విధంగా మనం కమాండ్ లైన్ ద్వారా చేసి ప్లస్ GUI ద్వారా చేయొచ్చు. ఇప్పుడు 2 డిలీట్ చేయాలని నేను ఏం చేస్తాను తెలుసా, మీరు చూసినట్లయితే ఎంత కాపీ చేస్తుంది. ఇట్లా VM కూడా ఉంది, నెట్వర్క్ రిసోర్స్ గ్రూప్ నేమ్ వర్చువల్ వర్బోస్. దీనికంటే బెస్ట్ నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, అది చాట్లో పింగ్ చేస్తాను, మీకు కూడా యూజ్ అవ్వచ్చు. సో ఎడిట్ విత్ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే, ఓకే. సో ఇదేం చేస్తుంటే ఫస్ట్ లోడ్ బ్యాలెన్స్ అంటే డిలీట్ చేస్తుంది, అంటే ఒక సీక్వెన్షియల్గా చేయాలండి. గేట్వే తర్వాత ఏంటంటే మనకి VM, డిస్క్, నెట్వర్క్ ఇంటర్ఫేస్, పబ్లిక్ IP, ఇలా ఇలా ఫస్ట్ పబ్లిక్ IP క్రియేట్ చేయడం కుదరదు, ఎందుకంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉంటుంది కాబట్టి ఇది. సో నేనేం చేస్తాను ఇప్పుడు, అజ్యూర్ ట్రైనింగ్ కాకుండా నాకు DevOps కావాలా. సో నేను అంటే ఆ రిసోర్స్ గ్రూప్ కావాలా, Control+C, Control+H, DevOps రీప్లేస్ ఆల్ అంటాను అని. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడికి ఇది కాపీ చేస్తాను. నాకు ఏం కావాలి, రిసోర్స్ గ్రూప్ అవైలబిలిటీ సెట్, రిసోర్స్ గ్రూప్ DevOps. ఇది కూడా డిలీట్ చేసిన ఇబ్బంది లేదు మనకేమి. అవైలబిలిటీ సెట్, పబ్లిక్ IP అడ్రస్. ఓకే, రైట్. కొన్నే వచ్చినట్టున్నాయి, అన్ని కాపీ అయినట్టు లేవండి, అన్ని కాపీ అవ్వాలి. మర్చిపోయా, చాట్ లిమిటేషన్ ఉంది అందుకని. అంటే ప్రాబ్లం ఏమైందంటే, ఇంకా చాలా ఉండాలా, రాలేదు. ఏంటంటే యాక్చువల్గా ఏమైందంటే దాని కింద దీని చాట్ ఉంది కదండి, చాట్ లిమిటేషన్ అనమాట. సో మన ట్రైనింగ్ ఉంది కదా, సిట్రిక్స్ ట్రైనింగ్ చాట్ లిమిటేషన్ ఉంది. సో రీప్లేస్ ఆల్, రైట్. ఇప్పుడు నేను అంటే మొత్తం A to Z గా ఇంక్లూడింగ్ రిసోర్స్ గ్రూప్ డిలీట్ అయిపోతుందండి. నేను ఏం చేస్తాను, మొత్తం కాపీ చేస్తాను. కాపీ చేసి కమాండ్ లైన్కి వస్తాను, కమాండ్ లైన్ వచ్చి పేస్ట్ చేస్తాను. పేస్ట్ Ctrl+V కొట్టి ఎంటర్ కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా 1 by 1 అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది, లోడ్ బ్యాలెన్సర్ ఒకవేళ ఉంటే డిలీట్ చేస్తుంది, లేకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. సో పర్ఫార్మింగ్ ఆపరేషన్ చూడండి, పైన ఏమి లేవు కాబట్టి డైరెక్ట్గా చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంది, లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ లేదు, వర్చువల్ నెట్వర్క్ గేట్వే లేదు, అజ్యూర్ వర్చువల్ నెట్వర్క్ లేదు. తర్వాత ఏం చేస్తుంది, VMకి వచ్చేసింది డైరెక్ట్గా. సో ఏంటంటే ఇప్పుడు 2 VMs ఉన్నాయి, 2 డిలీట్ కావాలి. పర్ఫార్మింగ్ ఆపరేషన్ రిమూవ్ ఆన్ టార్గెట్ DevOps VM, WinVM ఉంది, WinVM2 వస్తుంది అనమాట. కాబట్టి మొత్తం A to Z గా డిలీట్ అయిపోయింది. సో మీ చాట్లో పెట్టాను, సో ఒకవేళ మీరు అజ్యూర్లో ప్రాక్టీస్ చేయాలంటే యూజ్ చేయండి. ఓకే, సో రేపటి క్లాస్లో అండి మనం ఏం చేస్తామంటే గిట్ గురించి, గిట్ ఇంట్రడక్షన్, గిట్ ఏ విధంగా యూజ్ అవుతుంది మీకు, తర్వాత మనం ఏ విధంగా యూజ్ చేసుకో. గిట్ హబ్కి వెళ్ళండి, గిట్ హబ్కి వచ్చి మనం తర్వాత వెళ్దాము, ఎల్లుండి వెళ్దాము. రేపు గిట్ గురించే మాట్లాడుకుందాం, ఎలా చేయాలి, కుదిరితే గిట్ హబ్ కూడా మాట్లాడుకుందాం. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 3 క్లాసెస్ అండి అట్లీస్ట్, అంటే మర్జింగ్ కూడా మాట్లాడాలా, ఆ తర్వాత ఏంటంటే వెబ్ హుక్స్ గురించి మాట్లాడాలి, ఇవన్నీ ఉండాలా. సో 3 days గిట్ గురించి మాట్లాడుకొని తర్వాత టెరాఫామ్కి వెళ్దాం. ఇది ప్లాన్. అంటే మీకు జస్ట్ ఇస్తున్నాను అనమాట, మీరు ఏం చదువుకోవాలా నెక్స్ట్ లెవెల్ అని చెప్పి. హోంవర్క్ చేయాలనుకుంటే చదువు వచ్చే ముందు క్లాస్కి ఇవి జరుగుతాయి యాక్చువల్గా. ఓకే, ఎనీ క్వశ్చన్స్? చూసారా, సక్సీడ్ అయిపోయింది, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఏమని చూడండి, DevOps VMs2కి వెళ్తుంది చూడండి. ఇక్కడ నుంచి చేస్తే తొందరగా అయిపోతుంది, ఆల్మోస్ట్ 1 minute అయిపోయింది అనమాట. సో అది మాన్యువల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, క్వశ్చన్స్ అండి? Fine then, let's meet up same time tomorrow. Okay, we'll start with Git. Bye guys, practice well.